ఇక్కడి నుంచి ఆన్లైన్ బుకింగ్ కానీ ఎక్కడికి పోవడానికి కూడా అవకాశం కలిగేటట్టుగా ఈ రూమ్ నుంచి ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ కల్చర్తో పాటు టూరిజం కల్చర్ని మొత్తాన్ని ఇక్కడ చూపడం జరిగింది. ఇది టూరిజం వాళ్ళ యొక్క శ్రమ వల్ల డిపార్ట్మెంట్ శ్రమ వల్ల ఏర్పడినటువంటి ఈ కార్యక్రమం. దీనివల్ల మొత్తం దేశానికి ప్రపంచానికి ప్రచారం జరిగేటట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత బాగా టూరిజం ఉంది, దీన్ని సందర్శించుకునేటట్టుగా ప్రజానికి తెలియపరిచే విధంగా ఇక్కడి నుంచి ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. అదే రకంగా కళ్యాణ లక్ష్మికి ఈ రోజున మరి జిల్లాకు 2 కోట్ల రూపాయలు సీఎం గారు కేటాయించడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా తండాలు గ్రామాలన్నీ మరి 27వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రచారం కళ్యాణ చేయబోతున్నాం. ప్రజలకు తెలిసే విధంగా ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, వార్డెన్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ని గ్రామాల్లో ఊరేగింపులు తీసి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి మరి పేదవాళ్లకు, గిరిజనులకు, హరిజనులకు, మైనారిటీస్కి ఉపయోగపడే విధంగా దాని ప్రచారం చేయబోతున్నాం. ఇప్పటికీ ట్రైబల్ డిపార్ట్మెంట్కు 366 అప్లికేషన్ రావడం జరిగింది. మనీ కూడా ట్రెజరీలో ఈరోజు జమ కావడం జరిగింది. ఇది కూడా టూరిజం ద్వారానే ప్రచారానికి తీసుకొస్తాం, ప్రజలకు తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏర్పాటు చేసినటువంటి మా టూరిజం డిపార్ట్మెంట్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మంచి ఆకర్షణతోని, మంచి డిజైన్లతోని కాకతీయ తోరణాన్ని మరి ఇక్కడ వెలుగులో తీసుకురావడం ఇది చాలా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా తెలుస్తున్నాం.